నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి సద్దుమణిగే టైంకి ఏదో ఒక వేరియంట్ మళ్ళీ పుట్టుకొస్తోంది. ప్రస్తుతం JN.1 అనే కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఛాతీ వ్యాధి నిపుణులు డాక్టర్ రాఘవేంద్రరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. కోవిడ్ అనేది సద్దుమణుగుతుంది అనుకునే టైంకి ఏదో ఒక కొత్త వేరియంట్ పుట్టుకొస్తూ ఉంది కదండి. ప్రస్తుతానికైతే JN.1 అనే ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయండి? ఒమిక్రాన్ XBB అన్న వెరైటీ ఉండేది మన వరకు. దాని నుంచి వేరియంట్ 30 మ్యూటేషన్స్ జరిగిన తర్వాత ఇప్పుడు ఈ JN.1 అన్నది దీంట్లో లైనేజ్ ఏమిటంటే దానికి సబ్ టైప్స్ ఏం చెప్తా 2.28.11 అన్నది దీని నేమ్ అండి. సిమ్టమ్స్ ఏంటంటే మీరు అడిగినట్టుగా ఇంతకు ముందు ఉన్నట్టు కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎట్లా COVID-19 ఎట్లా ఉన్నాయో అదే సిమ్టమ్స్ ఉంటాయి. అంటే దగ్గు, కఫం రావడం, తర్వాత ఆయాసం రావడం, జ్వరం రావడం, తర్వాత ఎక్కువగా నీరసపడిపోవడం, తలపోటు, అప్పుడప్పుడు వామిటింగ్స్ రావడం, రేర్గా కొంచెం లూజ్ మోషన్స్ కూడా అవడం జరుగుతుంటుంది. అంటే COVID-19 ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఉన్నాయో అదే రకం సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి. కానీ ఇంతకుముందు అంత సివియారిటీ ఉండదు దీంట్లో, బట్ సేమ్ ఇంతకుముందు ఉన్నట్టుగానే ఉంటాయి. ఓకే అండి. అంటే ఈ వ్యాధి లక్షణాలు కాకుండా ఇది అసలు ప్రమాదకరం అంటారా? అంటే ఇంతకు ముందు చూసుకున్న కొన్ని వేరియంట్స్ అయితే చాలా ప్రమాదకరంగా మారి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇది కూడా అంతే ప్రమాదకరం అంటారా, పర్వాలేదంటారా? అంటే ప్రమాదకరం అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతం మనకి అంటే ఒక భారతదేశం స్టాటిస్టిక్స్ తీసుకుంటే 2669 కేసులు మాత్రమే ఉన్నాయండి. ఈ తక్కువ నంబర్లో అంటే ఇప్పుడు డెత్స్ ఏంటంటే 11 డెత్స్ అయినాయి. ఈ తక్కువ టైంలో జరిగిన డెత్స్ అంటే మనం వాటి యొక్క సివియారిటీ అనేది చెప్పలేం. కానీ సుమారుగా 3000 మంది పేషెంట్స్లో 11 డెత్స్ అంటే కొంచెం సీరియస్గానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక ఆశావహమైన విషయం ఏంటంటే ఈ డెత్స్ అన్నీ కూడా ఒక 6 ఏమో కేరళలో, మిగతావన్నీ ఉత్తరప్రదేశ్లోనూ అట్లా జరిగినాయి. ఆశావహమైన విషయం ఏంటంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఏజ్డ్ 60+, కోమార్బిడ్ కండిషన్స్, డయాబెటీస్, హార్ట్ డిసీజ్, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇటువంటి ఉన్నవాళ్ళే చనిపోయారు. కాబట్టి యంగ్స్టర్స్ ఎవరు కూడా ఎఫెక్ట్ అవ్వలేదు, చనిపోవడం కూడా జరగలేదు. కాబట్టి అంత ప్రమాదం కరెక్ట్ కాదు అనుకోండి. ఎందుకంటే కోమార్బిడ్ ఉన్న వాళ్ళకి ఏదైనా ఏ ఇన్ఫెక్షన్ వచ్చి ఇబ్బంది పెట్టచ్చు. కాబట్టి ఇది ఎక్కువగా దీనివల్లే చనిపోయాయని చెప్పడానికి కూడా లేదు. కానీ కోమార్బిడిటీ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ మాత్రం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, లివర్ డిసీజెస్, తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్, డయాబెటీస్ ఇటువంటి ఉన్నవాళ్ళు, తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్, అలాగే బాగా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలకి వీళ్ళకి మాత్రం రిస్క్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే డాక్టర్ గారు, మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పటి వరకు ఇంతకు ముందు మనం చూసుకుంటే కనుక తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం కానివ్వండి, తెచ్చుకున్న ప్రతి వస్తువుని క్లీన్ చేసుకునే వాళ్ళం, అలాగే ఆహారాన్ని కూడా వేడిగా తీసుకునే వాళ్ళము కోవిడ్ టైంలో. బట్ ఇప్పుడు అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే హెల్త్ మన డైట్ విషయానికి వచ్చి ఎలాంటి మార్పులు చేసుకోవాలంటారు? అంటే జాగ్రత్తలు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా చక్కగా చెప్పారు. అది క్రౌడెడ్గా ఉండే ప్లేస్ వెళ్ళకుండా, అంటే గుంపులుగా తిరగకుండా ఉండటం, యూజువల్గా మనిషికి 6 అడుగుల దూరం ఉండటం, చేతులు ఫ్రీక్వెంట్గా శానిటైజ్ చేసుకోవడం, మాస్కులు వేసుకోవడం, తర్వాత నీళ్ళు ఎక్కువ తాగటం, రెస్ట్ కనీసం రాత్రిపూట 6 నుంచి 8 గంటలు రెస్ట్ తీసుకోవడం, తర్వాత సమతుల్య ఆహారం అంటే నాన్ వెజిటేరియన్ తీసుకోవచ్చు, వెజిటేరియన్ తీసుకోవచ్చు. అంటే వెజిటేరియన్స్లో కూడా మనకి ఈ సీజన్లో దొరికే చిక్కుళ్ళు కానీ, బఠానీ ఇటువంటి హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం, వాటర్ ఎక్కువ తాగడం. ప్రతి మనిషి కూడా రోజుకి 4.5 నుంచి 5 లీటర్ నీళ్లు తాగడం వల్ల చాలా మటుకు మనకు లోపల శరీరంలో జరిగే జీవరసాయన ప్రక్రియలను కూడా బాగా జరిగి దానివల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే నిద్ర చాలా అవసరం. ఈ రోజుల్లో మనందరూ కూడా చాలామంది పిల్లల దగ్గరికి పెద్దవాళ్ళ వరకు టీవీలు, లేకపోతేనేమో ఈ OTTలు, ట్యాబ్స్ పెట్టుకు సినిమాలు చూసుకోవడం, సెల్ ఇవన్నీ చూసుకోవడం వల్ల ఏంటంటే రాత్రి చాలా మట్టుకి మనం నిద్రపోకుండా ఇది ఎక్కువ గడపడం జరుగుతుంది. కానీ ఏంటంటే రెస్ట్ అనేది చాలా అవసరం. బ్రెయిన్కి చాలా రెస్ట్ ఇవ్వడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి మస్ట్గా మనం రెస్ట్ కనీసం 6 నుంచి 8 గంటలు తీసుకో. ముఖ్యంగా రాత్రి పూటలో తీసుకుంటే కనుక సన్ సెట్ తర్వాత రెస్ట్ తీసుకొని బాగా నిద్రపోగలిగితే కనుక అది మనకి ఇది అవుతుంది. వాటర్ ఎక్కువ తాగటం, తర్వాత మంచి ఆహారం తీసుకోవడం, ఈ నిద్ర ఎక్కువ పోవడం చేసుకుంటూ మనకి ఏమైనా అనారోగ్యం ఉంటే కనుక లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం, బీపీ అంటే హైపర్ టెన్షను, డయాబెటీస్ మెలిటస్, ఇంకా వేరే కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్లు వాళ్ళు స్టెరాయిడ్ మీద ఎక్కువ ఉంటారు. ఆ స్టెరాయిడ్
తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి రోగనిరోధక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే మనం ఏదన్నా అనారోగ్యం ఉంటే దానికి సరిపడా ట్రీట్మెంట్ రెగ్యులర్గా పద్ధతిగా డాక్టర్లు చెప్పిన పద్ధతిలో వాడుకుంటూ ఉంటే మనకి ఇమ్యూనిటీలో ఏం తేడా రాదు. కాబట్టి ఈ రోగ నిరోధక శక్తి ప్రాబ్లం రాదు. ఇటువంటి వైరస్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఒకవేళ ఈ వేరియంట్ వచ్చింది అని ఏమన్నా మనం గ్రహించగలిగితే, ఒకవేళ JN1 అనే వేరియంట్ బారిన మనం పడ్డాము అనుకున్నప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందండి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు? ట్రీట్మెంట్ అంటే ఇంతకుముందు మనం తీసుకుంటే యాంటీబయాటిక్, యాంటీపైరెటిక్, అంటే ఫీవర్ తగ్గడానికి యాంటీబయాటిక్, అంటే సెకండ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి అవసరమైతే యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇంతకుముందు మనం వాడుకున్నవి అంటే ఇమ్యూన్ బూస్టర్స్ అటువంటివి మనం తీసుకుంటే సరిపోతుంది. అంటే సిమ్టమ్స్ పెద్దగా సాధారణంగా 3 నుంచి 5 రోజుల్లో ఉంటున్నాయి సిమ్టమ్స్ వచ్చిన దగ్గర నుంచి. కాబట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ సరిపోతుంది. అలా కాకుండా ఆయాసం పెరిగిన, జ్వరం పెరిగిన, మనిషి మాట్లాడటం అంటే ఇంకొకరింటి అంటాం దాన్ని, కొంచెం పరాకు మాటలు వచ్చినా, లేదా వామిటింగ్స్ కానీ, డయేరియా, మోషన్స్ కానీ అవ్వటం కానీ ఎటువంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే కనుక అది వెంటనే హాస్పిటలైజ్ చేయాలి. అదర్వైజ్ హోమ్ ఐసోలేషన్, ఇంట్లోనే ఒక గదిలో ఉంచి చక్కగా గాలి వెలుతురు వచ్చేలాగా చేసి దాంట్లో మనిషికి ఆహారం అది ఇచ్చుకుంటూ వాటర్ ఎక్కువ తాగుతూ లిక్విడ్స్ అంటే పాలు, మజ్జిగ, గంజి, ఇటువంటి బార్లీ ఇటువంటివి తాగించుకుంటూ మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుంది తప్పించి హాస్పిటలైజేషన్ అవసరం లేదు. కానీ ఈ కోమార్బిడ్ కండిషన్స్ అంటే స్మోకింగ్ చేయడం వల్ల వచ్చిన ఎంఫసిమా కానీ, లేకపోతే ఈ ఉబ్బసం కానీ, డయాబెటీస్, ఇటువంటి ఏమైనా కోమార్బిడ్ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు మాత్రం వెంటనే ఆసుపత్రిలో జాయిన్ అయ్యి డాక్టర్ పర్యవేక్షణలో వైద్యం చేయించుకోవడం ఎంత అవసరం. ఇటువంటి ఏమీ కోమార్బిడ్ కండిషన్స్ అంటే ముందు లైఫ్ స్టైల్ డిసీజ్ కానీ ఏమీ లేకుండా ఉన్న వాళ్ళైతే ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సిన పని లేదు. కానీ మనం ఒక డాక్టర్ని సంప్రదించి ఫ్యామిలీ డాక్టర్ పెట్టి వాళ్ళ దాంట్లో ఉండి ఒకవేళ డౌట్ ఉంటే కనుక ప్రభుత్వ ఆసుపత్రుల్లో మన ప్రభుత్వం వారు అన్నీ కూడా ఈ RT-PCR టెస్ట్, ర్యాపిడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా రెడీగా ఉంచారు. మనం నియరెస్ట్ అంటే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళి గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం చేయించుకోవచ్చు. ప్రైవేట్గా కూడా అవసరం లేదు. చేసుకుంటే కనుక వాళ్ళు ఏమైనా పాజిటివ్ వస్తే వెంటనే అక్కడే హాస్పిటలైజ్ చేయడం కానీ సిమ్టమ్స్ని బట్టి డిపెండింగ్. సపోజ్ ఎక్స్రేలో కనుక న్యూమోనియా ప్యాచ్ సాధారణంగా వచ్చేది ఏంటంటే ఫస్ట్ న్యూమోనియా వస్తుంది లంగ్స్లో, మిగతా టెస్టుల కంటే కూడా న్యూమోనియా వస్తుంది. కాబట్టి ఏమాత్రం న్యూమోనియా ఉన్నా టెస్ట్ పాజిటివ్ వచ్చినా కావాల్సిన ట్రీట్మెంట్ ఉచితంగా ఇస్తున్నారు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో. అన్నీ కూడా ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ దీనికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా చేసేసింది. ఆల్రెడీ ఒక వార్డ్స్ కూడా ఐడెంటిఫై చేసి దీనికోసం అన్ని ఆక్సిజన్తో అన్నీ కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన ఇది లేదు. ఏమాత్రం సిమ్టమ్స్ ఉన్నా కానీ అంటే ముఖ్యంగా మనం కుటుంబంలో ఎవరన్నా ఈ మన అయ్యప్పలు కానీ లేకపోతే కేరళకి వెళ్ళొచ్చిన కానీ ఇంకా పెద్ద తిరుపతి, షిరిడి, రామ జన్మభూమి ఇట్లాగా వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండి సిమ్టమాటిక్స్ అయితే మాత్రం వాళ్ళు వెంటనే రూమ్లో ఐసోలేట్ చేసి దానికి కావాల్సిన పరీక్షలు మన ఫ్యామిలీ డాక్టర్ చేత చేయించుకొని వాళ్ళని అందరూ కలవకుండా కొంచెం దూరంగా ఉంచడం. అట్లీస్ట్ ఒక 7 to 10 days వాళ్ళు దూరంగా ఉంచి ఏ సిమ్టమ్స్ లేవంటే మనందరూ కలిపితే బాగుంటుంది. లేని పక్షంలో చాలా మటుకి ఈ లాస్ట్ టైం మనకి COVID-19 వచ్చింది కూడా కేరళలోనే స్టార్ట్ అయింది. కేరళ నుంచే మొత్తం దేశం అంతా పాకింది. ఇప్పుడు కూడా కేరళలోనే ఇక్కడ ఓవర్సీస్ ట్రావెల్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి అది దాంతోపాటు మనకి ఈ సీజన్ అంతా అయ్యప్పల దేశం కాబట్టి కొంచెం మనకి ఫాస్ట్గా వచ్చింది. ఇది ప్రతి వాళ్ళు కూడా అంటే అయ్యప్పలు కూడా అక్కడ జాగ్రత్తగా మాస్కులు వేసుకొని వచ్చిన తర్వాత 3-4 రోజులు కొంచెం క్వారంటైన్ కాదు కానీ ఒక జాగ్రత్తగా ఉండి అలా ఉండటం వల్ల కుటుంబ సభ్యులు సేవ్ అవుతారు. ఇది చేసుకోవడం ప్రతి వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే ఒకవేళ వచ్చినప్పటికి కూడా చాలా మటుకు మైల్డే ఉన్నాయి కాబట్టి సిమ్టమ్స్ వరికి అవసరం పని లేదు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ సంయమనం పాటించి మిగతా కుటుంబ సభ్యులు దూరంగా ఉంటే చాలా మటుకు మనం జబ్బు స్ప్రెడ్ అవ్వకుండా చేయగలం. దానికంటే ముఖ్యంగా ఏంటంటే సిమ్టమ్స్ ఉంటే నియరెస్ట్ హెల్త్ ఫెసిలిటీకి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూసారు కదండి, కోవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్తో తన పంజా విసురుతోంది. అయితే ఇది అత్యంత ప్రమాదకరమైనది అయితే కాదని డాక్టర్ గారు చెబుతున్నారు. ముఖ్యంగా క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో తిరగడం అనేది తగ్గించుకోవాలి. అలాగే తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, మాస్క్ తప్పనిసరిగా ధరించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడికైనా మనం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, క్రౌడ్లో తిరగాల్సి వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు అయితే పాటిస్తే సరిపోతుందంటూ కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.